నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం ఈ నెల 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ పనుల ఏర్పాట్లు పర్యవేక్షించాలి హైదరాబాద్లోని మంత్రులతో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం మున్నూరు కాపు కులస్తులు అన్ని రంగాల్లో ముందంజలో ఉండడం ఆనందంగా ఉంది నగర శివారులోని బృందావన్ గార్డెన్లో ఘనంగా మున్నూరు కాపు కులస్తుల ఆత్మీయ సమ్మేళనం పాల్గొన్న టీఎస్ఆర్టీసీ చైర్మన్ భాజిరెడ్డి గోవర్ధన్ మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా భాజిరెడ్డి జగన్ ఏకగ్రీవ ఎన్నిక ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి కన్నుల పండువగా నమస్తే చేపూర్ మీకోసం మీ జీవన్ రెడ్డి కార్యక్రమం ప్రజాదేవుడు సీఎం కేసీఆర్ అన్న జీవన్ రెడ్డి వాట్సాప్ గ్రూపుల్లో 10వ తరగతి హిందీ పేపర్ నిన్న తెలుగు నేడు హిందీ ప్రశ్నపత్రం లీక్ కావడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రుల అసహనం ఈ నెల 6న నగరంలో హనుమాన్ భక్తుల భారీ శోభయాత్ర భారీగా భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరిన నిర్వాహకులు గోదాం రోడ్ గుజరాత్ భవన్ నుండి సారంగపూర్ వరకు ధూమ్ధామ్గా శోభయాత్ర హనుమాన్ జయంతి సందర్భంగా నవీపేట్లో హనుమాన్ జయంతి నిర్వహించే గ్రామాలకు బియ్యం పంపిణీ చేసి మానవతను చాటుకున్న బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ సతీమణి అయోషా ఫాతిమా పదవ తరగతి పరీక్షలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలి కామారెడ్డి అదనపు కలెక్టర్ వెంకటేష్ రోదే ఈ నెల 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు ఈ నెల 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 125 అడుగుల అంబేద్కర్ మహా విగ్రహ ఆవిష్కరణ సభ ఈ సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై కేసీఆర్ చర్చించారు ఈ సమావేశంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్ హరీష్ రావు వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సీఎంఓ అధికారులు ముఖ్య కార్యదర్శులు అధికారులు పాల్గొన్నారు మున్నూరు కాపు కులస్తులు నేడు అన్ని రంగాల్లో చదువుల్లో వ్యాపారం రాజకీయాల్లో సక్సెస్ఫుల్ గా రాణించడం ఆనందంగా ఉందని టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనం నగర శివారులోని బృందావన గార్డెన్లో జరిగింది ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా భాజిరెడ్డి జగన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రూరల్ ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ భాజిరెడ్డి గోవర్ధన్ మున్నూరు కాపులందరూ ఆర్థిక సామాజిక రంగాల్లో ఇప్పుడిప్పుడే రాణిస్తున్నారన్నారు సంఘం అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తా నేటి సమాజంలో అన్ని రంగాల్లో అందరూ రాణిస్తున్నారు ప్రధానంగా మున్నూరు కాపులకు గాదె మధుసూదన్ ఎల్లప్పుడూ తన వంతుగా ముందుకు వస్తాడు వ్యాపార రంగంలో ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు వెనుకబడిన మున్నూరు కాపులకు ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం మనందరిపై ఉంది కష్టపడి మనం అందరం ముందుకు తీసుకుపోవాలని అన్నారు జిల్లా పదవి ఇవ్వడం సంతోషం పదవికి వన్నె తెచ్చే ప్రతి ఒక్కరూ భాజిరెడ్డి జగన్ కు సహకరించాలన్నారు నాకేమనిపిస్తుందంటే ఒక బరువు మా నెత్తిపై పెట్టిస్తున్నారు చాలా పెద్ద బరువు నా కుమారుడు పెట్టిన చాలా సున్నితంగా ఉన్న సమస్య నాకు లైఫ్లో చాలాసార్లు వచ్చి రాబోతున్నారు ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు భాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ ఆప్యాయతనే నన్ను ఇంతటి స్థాయికి తీసుకొచ్చిందన్నారు మున్నూరు కాపులకు ఉన్నటువంటి కోరికలు నెరవేర్చేందుకు తన వంతు సహకారం అందిస్తానన్నారు రాజకీయంగా సామాజిక రంగాల్లో రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు తర్వాత అన్ని రకాల బయలాలు తీసుకొని ఖచ్చితంగా ఇప్పుడు ఇంత రెవల్యూషన్ ఎందుకు వచ్చింది ఆల్రెడీ ఉన్న సంఘంలో ఏదో లూపోల్స్ ఉన్నాయి కాబట్టి మన జిల్లా నుంచి అందరూ కూడా ఇక్కడికి వచ్చి దీనికి మద్దతు తెలిపారు కాబట్టి మీ ఆశయాలను ఆకాంక్షలను
ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమమే ఈ సంఘం చేస్తుందని చెప్పి హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం నూతన నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం నిర్మాణ పనులు రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపాదికన నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఏప్రిల్ 6న విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని నిర్వాహకులు తెలిపారు. నగరంలోని దుబ్బాలోని అశోక్ సింగల్ భవన్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు ఆకుల లక్ష్మణ్ మాట్లాడుతూ ఏప్రిల్ 6 గురువారం హనుమాన్ జన్మదినోత్సవ సందర్భంగా బజరంగ దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయయాత్ర జరుగుతుందని, ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు నీలకంఠేశ్వర దేవాలయం వద్ద ప్రారంభమై జిల్లా పరిషత్ నాందేవ్వాడ రైల్వే బ్రిడ్జి మీదుగా దేవీ రోడ్డు, గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, పెద్ద బజార్, లక్ష్మీ మెడికల్ చౌరస్తా, ఆర్య సమాజ్ మీదుగా గోల్ హార్మన్ వద్దకు చేరి అక్కడ భారీ బహిరంగ సభతో సాయంత్రం ముగుస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అఖిల భారత బజరంగ దళ్ ప్రముఖ్ నీరజ్ దోనేరియా, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ రెడ్డి పాల్గొంటున్నారు. గురువారం నాడు జరగబోయే హనుమాన్ విజయయాత్ర ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున వేల సంఖ్యలో పాల్గొని నగర ప్రజలందరూ ఆ స్వామి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. నిరంతరం ప్రజాసేవకే పునరంకితమైన నన్ను మళ్లీ దీవించండి. నేను మీకోసమే పనిచేసే మీ జీవన్ రెడ్డిని అని పీసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అర్థించారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో మంగళవారం నమస్తే చేపూర్ మీకోసం మీ జీవన్ రెడ్డిని అనేక కార్యక్రమాలు కన్నుల పండుగ జరిగింది. అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి చేపూరు గ్రామానికి చేరుకున్న జీవన్ రెడ్డికి ఆ గ్రామ ప్రజలంతా మేళతాళాలతో అపూర్వ స్వాగతం పలికారు. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మంగళ హారతులు పట్టి జీవన్ రెడ్డి నుదుట తిలకం దిద్ది ఆశీస్సులు అందజేశారు. పూలమాలలు, చాలువలతో ప్రజా ప్రతినిధులు, బీడీసీ కుల సంఘాల సభ్యులు సత్కరించారు. ఈ సందర్భంగా చేపూర్ గ్రామ ప్రజలంతా ముక్త కంఠంతో జై కేసీఆర్, దేశ్ కి నేత కేసీఆర్, జై జీవన్ అన్న నినాదాలతో మార్మోగించారు. కాగా జీవన్ రెడ్డి ప్రజలతో కలిసి గ్రామమంతా కలియదిరుగుతూ ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం చేపూర్ గ్రామంలో జరిగిన భారీ సభలో జీవన్ రెడ్డి తనదైన శైలిలో ప్రసంగించి చేపూర్ గ్రామ ప్రజల మనసు దోచుకున్నారు. నేను మీకోసమే పనిచేసే మీ జీవన్ రెడ్డిని, నేను మీ బిడ్డను, నా జీవితం ప్రజాసేవకే అంకితం. ఆర్మూర్ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమాన్ని జోడెడ్లలా పరుగులు పెట్టిస్తున్న ప్రగతి పథంలో ఆర్మూర్ పేరును చరిత్రలోనే చెరగని పేజీల సువర్ణ అక్షరాలతో లిఖిస్తా అని జీవన్ రెడ్డి చెప్పారు. ఆర్మూర్ నియోజకవర్గంలో గతంలో ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లుంది, అభివృద్ధి జరగని పల్లె ఉందా, సంక్షేమ పథకాలు అందని ఇల్లు ఉందా, సీఎం కేసీఆర్ ప్రజల పాలిట దేవుడన్నారు. తెలంగాణ వస్తే ఏమొస్తుంది, చేపూర్ చౌరస్తాలో నిలబడి కూతలు కూసిన సన్యాసులకు చేపూర్ గ్రామంలో జరిగిన అభివృద్ధి సంక్షేమమే ధీరైన సమాధానం అన్నారు. 70 మంది రైతులకు గాను 1,12,63,500 పట్టాలకు, ఒక పంటకు గాను యాసంగికి 1,11,00,000 రూపాయల చొప్పున మేము వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఒక్క గ్రామానికే 2,23,94,000 రూపాయలు ఇచ్చినాం. ఇన్ని డబ్బులు మేము ఇచ్చినాం. ఇంట్లో నీది ఒక్క రూపాయి ఉందా, నీ ఒక్క రూపాయి నీది ఉందా, నీ అయ్యేది ఉందా చెప్పు, ఉంటే తీసుకురా, లేకపోతే నీ మోడీది ఉంటే తీసుకురా. మిక్సీలు కట్టి దొంగ ప్రచారం చేసి మొబైల్స్ ప్రచారం చేస్తుంటే చాలా మందికి బుద్ధి చెప్పిర్రు. ఇలా చేపూర్కి వచ్చినగా నువ్వు రేపు చేపూర్కి రా, చేపూర్కి వచ్చి ఏమి ఇచ్చినావో చెప్పు. నేను మళ్ళీ ఆర్మూర్లో పోతా, నందిపేటలో పోతా, మాక్నూర్లో పోతా, నేను ఏ గ్రామాలు తిరిగినా నువ్వు ఆ గ్రామానికి రా. మాట్లాడితే గోబెల్స్ ప్రచారం, మాట్లాడితే ముఖ్యమంత్రి కేసీఆర్ తిట్టడం, మా ఆడబిడ్డ కవితమ్మని తిట్టడం, 4.5 కోట్ల ఆడబిడ్డల అభిమానం చూరగొన్న మా కవితమ్మ బతుకమ్మని తిట్టడం. ఆడల్లో ఉసురు తలిగినోడు ఉంటాడా? ఆడబిడ్డల ఉసురు తలిగినోడు ఎవడని ఉంటాడా? ఎవ్వడు ఉండడు. నీకు దమ్ముంటే నిన్న వికారాబాద్ జిల్లాలో 10వ తరగతి తెలుగు ప్రశ్నపత్రం బయటకు వచ్చిన ఘటన మర్చిపోకముందే ఇవాళ వరంగల్ జిల్లాలో 10th హిందీ పేపర్ బయటకు వచ్చిందనే వార్త కలకలం సృష్టిస్తోంది. వాట్సాప్ గ్రూపుల్లో ఉదయం 9:30 ఎస్ఎస్సి హిందీ ప్రశ్నపత్రం వాట్సాప్ గ్రూపుల్లో కనిపించినట్లుగా తెలుస్తోంది. పలు వాట్సాప్ గ్రూపులలో హిందీ పేపర్ చక్కర్లు కొట్టడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఉన్నత అధికారులు స్పందించాల్సి ఉంది. మాక్లూర్ మండలం మందాపూర్ గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని స్థానిక మందాపూర్ సర్పంచ్ రంపె సులోచన గంగాధర్ మంగళవారం ప్రారంభించారు. మాదాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించిన
ఆమె కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఆహారంలో పోషకాల లోపం కారణంగా వయసుతో సంబంధం లేకుండా అందరిలో కంటి సమస్యలు వస్తున్నాయన్నారు. టీవీలు, సెల్ ఫోన్ల బారిన పడి చాలా మంది కండ్లకు సంబంధించిన రోగాల బారిన పడుతున్నారని చెప్పారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రత్నకుమారి, టీఆర్ఎస్ నాయకుడు రంపి గంగాధర్, శిబిరం సమన్వయకర్త సుధాకర్, కంటి వైద్యుడు శ్రీరామ్ యాదవ్, శిబిరం సిబ్బంది సుమంత, ఏఎన్ఎంలు అరుణ, సువర్ణ, వార్డు మెంబర్ గోపు జ్యోతి, ఆశా కార్యకర్తలు రోజా, ప్రవీణ, సునీత, నాగమణి, అంగన్వాడీ టీచర్ సత్యగంగు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని సుభాష్ నగర్లో శ్రీ మీరాస్ హోటల్ను మేయర్ నీతూ కిరణ్ ప్రారంభించారు. రుచికరమైన టిఫిన్స్, భోజనం అన్ని ఒకే దగ్గర లభించడం ఆనందంగా ఉందన్నారు. నగరంలోని సుభాష్ నగర్లో గల శ్రీ మీరాస్ హోటల్ను నగర మేయర్ నీతూ కిరణ్, ఎమ్మెల్సీ రాజేశ్వర్, టీఎస్డబ్ల్యూసీడీసీ చైర్పర్సన్ ఆకుల లలిత, నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ శ్రవంతి రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నేత రామ్ కిషన్ రావుతో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్కు ధీటుగా ఈ హోటల్ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. రుచికరమైన భోజనం, టిఫిన్స్, జ్యూసు తదితర అన్ని ఒకే చోట దొరకడం బాగుందన్నారు. ఈ హోటల్ను నగర ప్రజలు అందరూ ఆదరించాలని కోరారు. పట్టణంలో ఒక మంచి కొత్త రకమైనది, రుచికరమైన, ఆనందకరమైన టిఫిన్ సెంటర్ను మీరా రెస్టారెంట్ సుభాష్ నగర్లో ఏర్పాటు చేయడం చాలా సంతోషం. దీనివల్ల సాయంత్రం ఫ్యామిలీతోని, పిల్లలతోని చాట్, ఇడ్లీ సెంటర్, టిఫిన్స్ అన్ని సాయంత్రము. ఈరోజు ఎక్కువ మట్టుకు నార్త్ ఇండియా ఫుడ్. నగరంలోని శివాజీ చౌక్ లో ఇన్నర్ వీల్ క్లబ్ మరియు శ్రీ జైన్ సమాజ్ ఆధ్వర్యంలో మహావీర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని దిగంబర్ జైన్ మందిరంలో మహావీర్ జన్మదినం సందర్భంగా మహావీరుడు జైన మతం 24వ తీర్థాకరుడని, భారతదేశం నుండి ప్రపంచానికి జీవించనివ్వండి మరియు అహింస అంతిమ మతం అనే సందేశాన్ని భగవాన్ మహావీర బోధనల ద్వారా అందించారు. మహావీరుడు చైత్ర మాసం శుక్లపక్షం 13వ రోజున జన్మించారన్నారు. ఈ రోజున మహావీర్ జయంతిని నిజామాబాద్ లోని సకల్ జైన్ సమాజం జరుపుకుందన్నారు. ఈ ఉత్సవంలో భక్తులు ఉత్సాహంగా నృత్యం మరియు భగవంతుని అలంకరించిన పల్లకీని మోసుకెళ్లారు. దిగంబర్ జైన దేవాలయం వద్ద నినాదాలు, శోభయాత్ర శ్వేతాంబర జైన దేవాలయం నుండి బయలుదేరిందన్నారు. निजामाबाद जैन सकल जैन समाज की तरफ से आज भगवान महावीर का जन्म कल्याणक महोत्सव 2622वां जन्म कल्याणक महोत्सव मनाया जा रहा है, जिसमें आज निजामाबाद वालों ने एक प्रभावना के मार्ग में హనుమాన్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే షకీల్ అమీర్ నవీపేట్ మండలంలోని హనుమాన్ జయంతికి అన్నదానం కొరకు క్వింటాల్ బియ్యం చొప్పున అన్ని గ్రామాలకు మొత్తం 37 క్వింటాల్ బియ్యం పంపిణీ చేశారు. ఈ రోజు ఎమ్మెల్యే షకీల్ పంపినటువంటి బియ్యాన్ని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు నర్సింగ్రావు, ఎంపీపీ సంగం శ్రీనివాస్, జెడ్పీటీసీ బుచ్చన్న, బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెడ్డు పోషెట్టి మరియు లోకం నర్సయ్య, సూరిబాబు, ఎంపీటీసీ సతీష్ మరియు గైని సతీష్ పాల్గొనడం జరిగింది. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని కుడి చెరువు వద్ద నేడు బతుకమ్మను వేయడానికి, మెట్లను కట్టడానికి నేడు భూమి పూజ చేశారు. దోమకొండ గడికోట ట్రస్ట్ మేనేజర్ బాబ్జీ మాట్లాడుతూ మరి గత 2-3 సంవత్సరాల నుండి దోమకొండ మహిళల కోరికల మేరకు దోమకొండ గడికోట కామినేని అనిల్, శోభన ఆధ్వర్యంలో మెట్లను కట్టిస్తున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ యొక్క మెట్లు మహిళలకు ఇబ్బంది కలిగించకుండా బతుకమ్మ వేయడానికి మెట్లను అనుకూలంగా కట్టిస్తున్నట్లు వారు తెలిపారు. మరి ఈ యొక్క మెట్లను పెట్టడానికి సుమారు 7,80,000 రూపాయలు గడికోట ట్రస్ట్ నుంచి ఇస్తున్నట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు. మరి డిఈఈ ఆఫీసర్ అయినటువంటి అర్చన ఇచ్చిన మెట్ల మ్యాప్ ప్రకారంగానే మెట్లను కట్టడం జరుగుతుందని, అది కూడా త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. మరి నేడు మెట్లు కట్టే కార్యక్రమం నేడు జడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్, ఎంపీపీ కానుగంటి శారదా నాగరాజు, సర్పంచ్ నల్లపు అంజలి శ్రీనివాస్ మొదలు పెట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దోమకొండ జడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్, ఎంపీపీ కానుగంటి శారదా నాగరాజ్, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ గజవాడ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
నిరంతరం పర్యవేక్షణ చేస్తారు. దీంట్లో ఈ క్వాలిటీకి సంబంధించిన అంశంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి ఉండదు. ఖచ్చితంగా ఏ విధంగా అయితే మనం కోరుకుంటా ఉన్నామో మన వచ్చే వినాయక చవితి నాటికి అంటే మేమైతే 20-25 రోజులలో దీన్ని కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాము. ఆ విధంగానే కంప్లీట్ చేస్తాము అని చెప్పేసి అనుకుంటున్నాము. దానికి తగ్గట్టుగా టెక్నికల్ సపోర్ట్. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టులకు కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని క్లబ్ ప్రతినిధులు సంబంధిత అధికారులకు ప్రతిపాదించారు. దీనికి సానుకూలంగా స్పందించి మంగళవారం ప్రెస్ క్లబ్ హాల్లో కంటి వెలుగు శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పరీక్షలు నిర్వహించి మందులు, కంటి అద్దాలు పంపిణీ చేశారు. కంటి వెలుగు క్యాంప్ అనేది మనందరికీ తెలిసినట్టుగా తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ గారు, హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్ హరీష్ రావు ఆధ్వర్యంలో జనవరి 18న స్టార్ట్ అయింది. అప్పటి నుంచి మా నిజామాబాద్ జిల్లాలో 70 క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. రోజువారీగా 70 క్యాంపులలో కూడా సగటున 130 నుంచి 140 మంది పీపుల్స్ని స్క్రీన్ చేసి వాళ్ళ కోసమైన నియర్ విజన్ రీడింగ్ క్లాసెస్ అయితే ఆ క్యాంపులో ఇవ్వడం జరుగుతుంది. 10వ తరగతి పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ద్రోతే ఆదేశించారు. మంగళవారం ఆయన తాడ్వాయి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రాలను, పరీక్ష నిర్వహణ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ద్రోతే వారు మాట్లాడుతూ పరీక్షలు ప్రశాంతంగా వాతావరణంలో జరిగేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా తాగునీరు, టాయిలెట్లు సౌకర్యాలు కల్పించాలని చీఫ్ సూపరింటెండెంట్లకు సూచించారు. సీసీ కెమెరాల పనితీరును జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పరిశీలించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే ప్రశ్నపత్రాలను ఓపెన్ చేయాలని అన్నారు. ప్రథమ చికిత్స వంటి సౌకర్యాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్ష కేంద్రంలో ఎంతమంది హాజరయ్యారనే వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఒకే కాన్పులో 3 సంతానం కలిగి పోషణ భారంగా మారిన కుటుంబానికి బోధన్ ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయేషా ఫాతిమా మానవతా కోణంలో ఆదుకుంది. బోధన్ పట్టణంలోని రాకాసిపేట్ ప్రాంతానికి చెందిన నరేష్, అనిత దంపతులకు ఒకే కాన్పులో 3 సంతానం కలిగింది. వారి పోషణకు, వారికి పాల పౌడర్ కు నెలకు 14,000 రూపాయలు ఖర్చు చేయాల్సి రావటం, నరేష్ సూపర్ మార్కెట్లో పనిచేస్తూ వారిని పోషించే బాధ్యత కష్టంగా మారింది. ఈ విషయాన్ని తెలుసుకున్న బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ సతీమణి ఆయేషా ఫాతిమా, ట్రస్ట్ చైర్మన్ ఆయేషా ఫాతిమా వారి పోషణ బాధ్యత తీసుకుని గత 8 నెలల నుంచి పిల్లలకు అయ్యే ఖర్చు ఇప్పటి వరకు 1 లక్ష రూపాయలకు పైగా విలువైన చిన్న పిల్లల పాల పౌడర్ని మొత్తాన్ని వారు తల్లిదండ్రులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా నరేష్, అనిత దంపతులు ఆయేషా ఫాతిమాకి కృతజ్ఞతలు తెలిపారు. బోధన్ డివిజన్ పరిధిలో వడ్ల కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని, అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రగతిశీల రైతు కూలీ సంఘం నాయకులు కోరారు. బోధన్ డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో ఇప్పటికే వరి కోతలు ఊపందుకున్నాయి. కాబట్టి బోధన్ మార్కెట్ కమిటీ తరఫున వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. కనీసం మద్దతు ధర 1 క్వింటాల్కు 3,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరానికి 40,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా అసెంబ్లీ సాక్షిగా రైతులకు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటిదాకా 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయకపోవటం దురదృష్టకరం. ఇప్పటికైనా తక్షణం 1 లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇందులో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మల గంగాధర్, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా నాయకులు పుట్టి నడిపి నాగన్న తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ పాలెం ధర్మోరా గ్రామంలో కల్వట్టు పనులకు భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించడం జరిగిందని ప్రజాప్రతినిధులు తెలిపారు. మోర్తాడ్ మండలంలోని తిమ్మాపూర్ పాలెం ధర్మోరా గ్రామంలో గతంలో కురిసిన భారీ వర్షాలకు పంచాయతీరాజ్ ఆర్ఎన్బి రోడ్లపై ఉన్న కల్వర్టులు దెబ్బతినగా వీటి పునర్నిర్మాణం కొరకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి విజ్ఞప్తి చేయగా మంత్రి తిమ్మాపూర్ ఆర్ఎన్బి రోడ్డు కల్వర్టుకు 60 లక్షలు, పిఆర్ రోడ్డు కల్వర్టుకు 10 లక్షలు, పాలెం గ్రామానికి ఆర్ఎన్బి రోడ్డు కల్వర్టుకు 30 లక్షలు, పిఆర్ రోడ్డుకు కల్వర్టుకు 28 లక్షలు, ధర్మోరా గ్రామానికి 28 లక్షలు నిధులు మంజూరు చేయించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జెడ్పీటీసీ భద్దం రవి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలియా, వైస్ ఎంపీపీ తోగిటి శ్రీనివాస్, డీసీసీబీ డైరెక్టర్ మోత్కు భూమన్న, మండల రైతు బంధు అధ్యక్షుడు పర్సదేవన్న, ఏఎంసీ వైస్ చైర్మన్ పవన్, జిల్లా రైతు బంధు సభ్యుడు గోపిడి సత్యనారాయణ, ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏర్గట్ల మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఫైలేరియా లింఫాటిక్ సర్వే నిర్వహించడం జరిగిందని వైద్యాధికారిని ప్రసన్నప్రియ తెలిపారు.
ఏర్గట్ల ప్రభుత్వ పాఠశాలలో 1-2వ తరగతి చదువుతున్న 35 మంది పిల్లలకు రక్త పరీక్షలు నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమాన్ని మెడికల్ ఆఫీసర్ ప్రసన్న పరిశీలించి సలహాలు సూచనలు చేశామన్నారు. సబ్ యూనిట్ ఆఫీసర్ సాయి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ మారుతి, ల్యాబ్ టెక్నీషియన్ ప్రవీణ్, ఆరోగ్య కార్యకర్తలు కల్పన, పండరి, ఆశా వర్కర్ బాలాజీ, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. ర్యాపిడ్ బ్లడ్ టెస్ట్ ఉంటుంది. దాని ద్వారా మనము ఫైలేరియా పాజిటివా నెగిటివా చేసుకోవచ్చు. ర్యాపిడ్ టెస్ట్ కిట్ ద్వారా 35 మంది పిల్లలకి ఈ టెస్ట్ నిర్వహించడం జరిగింది. డీకంపల్లిలో ఎంపీటీసీ దేవన్న కుటుంబాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే పీసీ చైర్మన్ జీవన్ రెడ్డి పరామర్శించారు. డీకంపల్లి గ్రామ ఎంపీటీసీ దేవన్న చిన్న కుమారుడు ఇటీవలే రోడ్డు ప్రమాదానికి గురై స్వర్గస్థులైన సందర్భంగా వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరామర్శించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు కిసాన్ నగర్ హనుమాన్ మందిరానికి తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ హనుమాన్ మందిరం వద్ద తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందని బాల్కొండ బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. బాల్కొండ ఎంపీపీ లావణ్య లింగగౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు రామ్ రాజ్ గౌడ్ స్థానిక నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మంచినీటి సౌకర్యాన్ని ప్రారంభించి వారు మాట్లాడారు. కిసాన్ నగర్ హనుమాన్ ఆలయ కమిటీ కోరిక మేరకు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి ద్వారా మండల పరిషత్ నిధుల నుండి 1 లక్ష వ్యయంతో భక్తుల కోసం బోర్ వేసి మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరామునిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిందితుల్ని వెంటనే అరెస్టు చేయాలని హిందూ వాహిని ఆధ్వర్యంలో హనుమాన్ మాలాదారులు ధర్నా రస్తారోకో నిర్వహించారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ చౌరస్తాలో హిందూ వాహిని ఆధ్వర్యంలో హనుమాన్ మాలాదారులు హిందువుల ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీరామునిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నవీపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు అబ్బన్న హిందువులు పొద్దెరగని బిచ్చగాళ్ళని అనడం, జై శ్రీరామ్ అన్నంత మాత్రాన హిందువులు మేము హిందువులు కాదా అని ఆయన మాట్లాడే పద్ధతి హిందూ దేవతలను కించపరిచే విధంగా ఉన్నాయన్నారు. ఎవరైనా హిందూ దేవి దేవతలను కాపాడుకుంటామని గతంలో హిందూ వాహిని హిందూ సంఘాలు భైరి నరేష్ ను అరెస్టు చేయడం జరిగిందని, అబ్బన్న బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో హిందూ వాహిని హనుమాన్ మాలాదారులు దేహశుద్ధి చేసి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, సంఘటన జరిగి 2 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ డివిజన్ స్థాయి అధికారులు అతనికి కొమ్ము కాస్తున్నారని, ఇప్పటికైనా అధికారుడు నిద్ర వ్యవస్థ నుండి లేచి ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని, లేని పక్షంలో జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేశారు. జై శ్రీరామ్ అని పొద్దురుగా ఉన్నటువంటి 31 ప్రెస్ మీట్ పెట్టి ఒక 4 చెంచాగాలను మోపు చేసుకొని జై శ్రీరామ్ హిందువుల ఆరాధ్య దైవం ఉన్నటువంటి శ్రీరామునికి అనుచిత వ్యాఖ్యలు చేసడం సమంజసం కాదు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మేక సంతోష్, చిరది రాజు, హిందూ వాహిని మండల నాయకులు గోపి, సాయినాథ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఏఎన్ఎం సెలక్షన్ లిస్టులు అవకతవకలపై విచారణ చేపట్టాలని పీడీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఏఎన్ఎం సెలక్షన్ లిస్టులో జరిగిన అవినీతిపైన విచారణ చేపట్టి అర్హులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కి డిఎంహెచ్ఓకి వినతులు అందజేశారు. ఈ సందర్భంగా అర్హులైన వారు పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కర్క గణేష్ మాట్లాడుతూ ఏఎన్ఎం నోటిఫికేషన్ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడం జరిగిందని అన్నారు. అప్లై చేసుకున్న వారిలో కొంతమందిని అంటే మొత్తం 64 మందిని మొదటి లిస్టులో సెలెక్ట్ చేయడం జరిగిందని అన్నారు. మొదటి లిస్టులో సెలెక్ట్ అయిన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిందని, మరో వారం రోజుల్లో మీకు ఆర్డర్స్ వస్తాయని బాధితులు చెప్పిన విధంగా తెలిపారు. కానీ మొదటి లిస్టులో 64 మంది కాకుండా మరలో రెండో లిస్టులో 67 వేరే వ్యక్తులను సెలక్షన్ చేసి ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఎందుకంటే మొదటి లిస్టు ఫైనల్ అని చెప్పిన తర్వాత మరలా రెండో లిస్టు ఫైనల్ అని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. ఈ రోజు జిల్లా కలెక్టర్ కి డిఎంహెచ్ఓకి అధికారులకు బాధితులకు విన్నవిస్తే మరలా ఇంకొక లిస్టు పెడతామని, ఈ లిస్టు ఫైనల్ కాదని తెలియజేయడమైంది. అవినీతికి అధికారులే కారణమవుతున్నారన్నారు. వెంటనే అర్హులైన వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మొదటి లిస్టులో పేర్లు వచ్చిన వాళ్లు మరియు పీడీఎస్యు నగర అధ్యక్షులు ఆశూర్ తదితరులు పాల్గొన్నారు. కానీ మరలా ఫైనల్ లిస్టు ఫస్ట్ లిస్టు కరెక్ట్ కాదని మళ్ళీ సెకండ్ లిస్ట్ వచ్చింది. ఆ సెకండ్ లిస్టులో వీళ్ళ పేర్లు లేవు. మళ్ళీ ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారిని డిఎంహెచ్ఓ గారిని అధికారులను కలిస్తే ఏమంటున్నారంటే మళ్ళీ 3 లిస్టు మళ్ళీ వెరిఫికేషన్ చేసి మరి 3వ లిస్టు పెడతాము అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించడం ద్వారానే ప్రపంచ వ్యాప్తంగా ఏ రంగంలోనైనా విజయం సాధించడానికి అవకాశాలు మెండుగా ఉంటాయని శ్రీ సూర్యోదయ హైస్కూల్ కరస్పాండెంట్ నాగారావు పేర్కొన్నారు.
మంగళవారం నందిపేటలో గల సూర్యోదయ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఇంగ్లీష్ ఈవెంట్ కార్యక్రమానికి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో వచ్చారు. విద్యార్థులు తమ కార్యక్రమాలను ఇంగ్లీష్ భాషలో వివరించిన తీరును పలువురు అభినందించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ నాగారావు మాట్లాడుతూ కరోనా మహమ్మారి కారణంగా విద్యార్థులు గత 3 సంవత్సరాలుగా చదువులో వెనుకబడినందుకు వారి యొక్క భవిష్యత్తు కొరకు హైస్కూల్లో ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులను ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైన జూన్ నెల నుండి బోధిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నుండి ఇంగ్లీష్ నైపుణ్యం ఉపాధ్యాయులు వచ్చి బోధించి వెళ్తున్నారని వివరించారు. ఇంగ్లీష్ ను ప్రపంచ భాషగా అభివర్ణిస్తూ ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. స్థానిక భాష తెలుగు, జాతీయ భాష హిందీ, అంతర్జాతీయ భాష ఆంగ్లంపై పట్టు సాధించడం ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా ఉండొచ్చు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చొరవతో రాష్ట్రంలో మల్టీనేషనల్ కంపెనీలు వస్తున్నాయి. అటువంటి కంపెనీలలో మంచి ఉద్యోగం సాధించాలంటే స్పోకెన్ ఇంగ్లీష్ లో ప్రావీణ్యం ఉండాలని, కాబట్టి విద్యార్థులు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునే విధంగా తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. మీ పేరెంట్స్ అందరినీ కూడా ఈరోజు పిలిచి ఆ పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉంది, ఏ రకంగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, మా స్కూల్ కూడా అన్ని కార్పొరేట్ స్కూళ్ళ కంటే ధీటుగా పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అని చూపెట్టడానికి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. మరికొన్ని సంక్షిప్త వార్తలు. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బీఆర్ఎస్ శివప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కి వినతి పత్రం సమర్పించారు. నవీపేట్ మండలం ఎల్కేపాంగ్ గ్రామంలో దొంత ప్రవీణ్ అనే వ్యక్తి ఇతర కులాలను కించపరిచే విధంగా మాట్లాడడం, అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ దుర్వినియోగపరచడం జరిగిందని, దాన్ని బీజేపీ ఎస్సీ మోర్చా తీవ్రంగా ఖండిస్తుందన్నారు. భీమ్గల్ మండలంలోని చేంగల్ గ్రామంలో శ్రీ లక్ష్మీ గ్రామ సంఘం ఆధ్వర్యంలో అత్యంత పేద మహిళ ఎనుబందుల నర్సు కుటుంబానికి 50 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. సీసీ గడల రఘుపతి మాట్లాడుతూ మన గ్రామంలో ఎవరైనా అత్యంత పేద కుటుంబాలు ఉంటే వారికి ఆర్థికంగా మరియు వారికి చేయూతనివ్వడానికి గ్రామ సంఘం ఎల్లప్పుడూ ముందుంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సంఘం అధ్యక్షురాలు శ్రవంతి, కార్యదర్శి సుమ, వివోఏలు చొవ్వ సునీత, సుజాత, నాతి లావణ్య, మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ పనుల ఏర్పాట్లు పర్యవేక్షించాలి. హైదరాబాద్లోని మంత్రులతో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం. మున్నూరు కాపు కులస్తులు అన్ని రంగాల్లో ముందంజలో ఉండడం ఆనందంగా ఉంది. నగర శివారులోని బృందావన్ గార్డెన్లో ఘనంగా మున్నూరు కాపు కులస్తుల ఆత్మీయ సమ్మేళనం. పాల్గొన్న టీఎస్ఆర్టీసీ చైర్మన్ భాజిరెడ్డి గోవర్ధన్. మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా భాజిరెడ్డి జగన్ ఏకగ్రీవ ఎన్నిక. ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి. కన్నుల పండువగా నమస్తే చేపూర్, మీకోసం మీ జీవన్ రెడ్డి కార్యక్రమం. ప్రజాదేవుడు సీఎం కేసీఆర్ అన్న జీవన్ రెడ్డి. వాట్సాప్ గ్రూపుల్లో 10వ తరగతి హిందీ పేపర్. నిన్న తెలుగు, నేడు హిందీ ప్రశ్నపత్రం లీక్ కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అసహనం. ఈ నెల 6న నగరంలో హనుమాన్ భక్తుల భారీ శోభయాత్ర. భారీగా భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరిన నిర్వాహకులు. గోదాం రోడ్, గుజరాత్ భవన్ నుండి సారంగపూర్ వరకు ధూమ్ధామ్గా శోభయాత్ర. హనుమాన్ జయంతి సందర్భంగా నవీపేట్లో హనుమాన్ జయంతి నిర్వహించే గ్రామాలకు బియ్యం పంపిణీ చేసి మానవతను చాటుకున్న బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్, సతీమణి అయోషా ఫాతిమా. పదవ తరగతి పరీక్షలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలి. కామారెడ్డి అదనపు కలెక్టర్ వెంకటేష్ గోదే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీ న్యూస్.